ఆప్కి అదాలత్లో బీజేపీ నాయకుడు నిషికాంత్ దూబే గారి మీదున్న ఆరోపణ. ఈయన పార్లమెంట్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నిషికాంత్ గారు, ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను. అందులో కాంగ్రెస్ ఇంకా మిగతా పార్టీకి చెందిన ఆడవాళ్లు ప్రధానమంత్రి గారి సీటు చుట్టూ వాళ్ళు నిలబడ్డారు. కానీ నాకేం తెలిసిందంటే ప్రధానమంత్రి గారు ఒక కారణమే, వాళ్ళ ఏం మాత్రం నిషికాంత్ అన్నారు. నా మీద అంత ప్రేమ ఉన్నట్టుగా ఉంది. మీ పనులు అలా ఉన్నాయి మరి. నేను నిజమే మాట్లాడతాను. నిజం మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వస్తే నేనేం చేయగలను? మగవాళ్ళు ఆడవాళ్ళు టెన్షన్ అయిపోతారు. దానికి నేనేం చేయగలను? మీరు నిప్పంటించే పని చేస్తున్నారు. లేదు, నేను మంటలు ఆర్పే పని చేస్తున్నా. నిన్నే కిరణ్ రిజిజు ఒక పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి రాలేదని, ఆయనంటే ఇష్టం లేని వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి. నేను కూడా అనుకోకుండా అక్కడ ఒక ఫ్రేమ్లో కనిపించాను. నేను పాకెట్లో చేతులు పెట్టుకుని నిలబడిన నా ఫోటో కూడా కనపడుతుంది. నన్ను చూసే ఇతరులు భయపడతారు, అంతేగాని నేనెవరికి భయపడను. ప్రియాంక గాంధీ కానివ్వండి, లేదా సోనియాజీ కానివ్వండి, లేదా రాహుల్జీ, వాళ్లే భయపడతారు. ప్రియాంక గాంధీ గారు ఆడ ఎంపీలు రాగానే ఏం చెప్పారంటే, నిషికాంత్ దూబే గారి దగ్గర రాగానే బుల్లెట్ ట్రైన్ లాగా భయపడి పారిపోయారని చెప్పారు. బుల్లెట్ ట్రైనా? వాళ్ళు చెప్పింది ఏమిటంటే నేను బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెడుతున్నానట. కానీ నేను మీకు చెప్పేది ఏమిటంటే వాళ్లే నన్ను చూసి భయపడుతున్నారు. నేను లేచి నిలబడినప్పుడు పార్లమెంట్లో మీరు చూశారు అంటే కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా చెమటలు పట్టేస్తాయి. నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ప్రియాంకజీ ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకొస్తారు, నాకేమీ వినపడలేదు అంటారు. వాళ్లే భయపడుతున్నారు. భయం వాళ్ళ దగ్గరే ఉంది. మాకు భయం లేదు, భయపడడానికి మా దగ్గరే ఉంది. మోడీ గారు మా నాయకుడు, ఆయన చూసి ప్రపంచమే భయపడుతోంది. మీరు దేశంలోనే మొదటి ప్రధానమంత్రి గురించి ఏమన్నారంటే, నిజాయితీ లేని వ్యక్తి, దేశద్రోహి. ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించారు. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. లేదు, అడ్డుకోవడానికి ఆయన ఏమీ నటించలేదు, అడ్డుకోవాలనే ప్రయత్నించారు. అప్పుడు మైక్ ఆన్లో ఉంది, ఆన్లో ఉండడం నేను చూశాను కూడా. అది మైక్ అతని ప్రాబ్లం, కానీ నేను చెప్పవలసిందంతా కూడా చెప్పేశాను. కానీ నేను చెప్పిందంతా కూడా నా సొంత అభిప్రాయం కాదు. అంటే పుస్తకంలో ఏముందో అదే మీ అందరికీ చదివి చెప్పాను. దీన్ని మీరు ఎలా న్యాయపరుస్తారు? ఈ దేశంలోని చాలా సమస్యలకి నెహ్రూ కుటుంబం గలవాళ్లే కారణమని చెప్పారు. ఆకలి సమస్య, అత్యవసరాలు కూడా లేని ఒక జీవితం, దేశద్రోహం, అవినీతి, ఇవన్నీ వాళ్ళు చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. పుస్తకంలో రాసిందంతా నిజమే కాబట్టి. మీరు చెప్పండి, మన సమస్య ఏమిటి? మన ముఖ్య సమస్య చైనా. చైనా ఎప్పుడు మనకి బార్డర్లో లేదు, మన బార్డర్ దేశం కాదు. ఆంగ్లేయులు వెళ్లేటప్పుడు నేపాల్, భూటాన్, ఇంకా టిబెట్ మనకి ఒక బఫర్ దేశంగా ఇచ్చి వెళ్లారు. చైనా మన సరిహద్దులోనే లేదు. మీరు టిబెట్నే ఒప్పుకున్నారు. టిబెట్ చైనాలో భాగం అయిన వెంటనే చైనా మన బార్డర్ అయ్యింది. పాకిస్తాన్ సమస్య ఉంది. విభజన ఎందుకు జరిగింది? ఎడ్వినా నెహ్రూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరిప్పుడు చూపించిన పుస్తకం, అందులో ఏం రాసుంది? వాళ్ళు ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏమిటి? మౌంట్ బాటన్తో వీళ్లు ఒప్పందం చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియాను విభజించారు. ఈరోజు పాకిస్తాన్కు నచ్చిన కాశ్మీర్ ఒకవేళ పాకిస్తాన్ చేతుల్లో ఉంటే అది ఎవరి లక్ష్యం అనుకోవాలి? చైనాతో మనం శత్రువులుగా ఉన్నాం, టిబెట్తో కూడా మనం శత్రువులుగా ఉన్నాం. చెప్పాలంటే మీ లక్ష్యం వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి. దీని గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరు చెబుతారు? చెప్పండి మీరే. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఈ దేశంలో అందరూ ఆయన్ని అభిమానిస్తారు. ఆయన ఈ దేశానికే మొదటి ప్రధానమంత్రి. ఆయన ఎంత రెస్పెక్టెడ్. ఆయన మీరు అవినీతిపరుడు అంటున్నారు. అది ఆ పుస్తకంలో రాసి ఉంది. నేనేమన్నా విడిగా చెబుతున్నానా? అదంతా ఆ పుస్తకంలో ఉంది. కొన్ని పుస్తకాలు బ్యాన్ అయ్యాయి, ఇంకొన్ని పుస్తకాలు మీకు మాత్రమే ఎలా దొరుకుతూ ఉంటాయి? ఎందుకంటే నాకు రాయడం, చదవడం చాలా ఇష్టం. మీరు అవే పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇందిరాగాంధీ, ఆవిడ గురించి చాలా చెడు మాటలు చెప్పారు. ఎమో మతాయ్ రాసిన ఒక చాప్టర్ని కోట్ చేశారు. ఎమో మతాయ్, ఇది ప్రజలు తెలుసుకోవడం కోసం నేను చెబుతున్నాను. 1959లో ఆయన బయటికి పంపేశారు. ఆయన నెహ్రూ గారికి పిఏగా ఉండేవారు. ఆయన ఒక ట్రస్ట్ని తయారు చేశారు. ఆ ట్రస్ట్ని ఆయన బిర్లాజీ ద్వారానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్న 30 జనవరి మార్కేమో అది మతాయి ఆఫీస్గా ఉండేది. దాని ట్రస్టీ ఎవరంటే రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా పద్మజా నాయుడు కూడా ఉన్నారు. ఎంతో మంది రచయితలు వాళ్ళ గురించి చాలా విషయాలు రాశారు.
ఆ తర్వాత అవినీతి కార్యక్రమాల గురించి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు 1961లో వేరే ఒక కమిటీని ఏర్పరిచారు. అందులో విష్ణుప్రసాద్ కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు. అదిగాక ఆ కమిటీ రిపోర్ట్లో మతాయ్ బిర్లా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు, మతాయ్కి ఇచ్చిన 30 జనవరి మార్క్ ఇచ్చింది, ఇంకా మతాయ్ కట్టిన ఇల్లు, ఇదంతా నిజాయితీగా జరిగింది. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంది. మతాయ్ కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అలాంటప్పుడు మతాయ్ రాశారు, నేను 12 ఏళ్లుగా ఇందిరాగాంధీతో భార్యాభర్తలుగా జీవించాము అని. ఇందులో తప్పే ఉంది. మతాయ్ రాసిందాన్ని నేను కోట్ చేశాను, ప్రజలకి చెప్పాను, అది వాళ్ళు చదువుకుంటారు. ఆ షీ అనే చాప్టర్ నేను చదివాను. కానీ మొరార్జీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎంతో త్యాగం చేశారు. ఈ దేశం కోసం ప్రాణాలు వదిలారు. ఎవరో ఒక వ్యక్తి ఆవిడ గురించి అలా రాశాడని. నేనేమంటున్నానంటే, మతాయ్కి మీరు నిజాయితీగా ఒక సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మతాయ్ ఒక భాగంగా ఉన్నారు. ఆయన చేసిందంతా కూడా, ఆయన 12 సంవత్సరాలు నెహ్రూ గారికి పిఎస్గా ఉన్నారు, 1947 నుంచి 1959 వరకు. అటువంటి మతాయ్ గారు రాశారు అంటే దాన్ని మీరు డిఫెండ్ చేస్తున్నారు. మతాయ్ మాత్రమే కాదు, ధీరేంద్ర బ్రహ్మచారి కథ ఉంది, దినేష్ సింగ్ ఉన్నారు. ఈ కథలని కూడా అబద్ధమయ్యే అవకాశం లేదు కదా. దళిత్ నారాయణ మిశ్రా హత్య గురించి ఉంది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు జరుగుతోంది. ఆ పుస్తకాన్ని తయారు చేసిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నేను ఒక లైబ్రరీ తయారు చేశాను కదా, అందులో మతాయ్ గారి బుక్స్ మాత్రమే కాదు, దినేష్ సింగ్ గారి ఉంటాయి, ధీరేంద్ర బ్రహ్మచారి గారి ఉంటాయి, అందులో లలిత్ నారాయణ మిశ్రా గారి బుక్కులు కూడా ఉంటాయి. ఇలా అనేక బుక్కుల్లో ఒకే విషయం గురించి చెప్పబడిందంటే మీరు పుస్తకం రాసిన వాళ్ళ మీద పడండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాయించండి. నేను ఆ పుస్తకాలు ఉన్న విషయాలు మాత్రమే చెబుతున్నాను. ఏ పుస్తకాలు నెహ్రూజు గారికి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, ఇలా వీళ్ళందరికీ వ్యతిరేకంగా రాసిన పుస్తకాలన్నింటినీ మీరు సేకరిస్తారా? సేకరిస్తున్నాను. ఇప్పుడు వాట్సాప్లో చాలా సమాచారం వస్తుంది, అందుకనే కదా లైబ్రరీ తయారు చేస్తున్నాను. ఒకే చోట అన్ని ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. ఎందుకలా దొరుకుతున్నాయంటే 2014లో మేం పాలనకు వచ్చినప్పుడు అన్నీ కూడా సోషల్ మీడియాలో జరిగినవే. నిషికాంత్ దుబే ఎక్కడ కూర్చున్నారు, ఎప్పుడు లేచారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎక్కడికి వెళుతూ ఉన్నారు, ఆ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు, లోకల్ మంత్రులు ఏం చేస్తున్నారు. చెప్పాలంటే వాళ్ల పాలన 2014 వరకు మాత్రమే ఉంది. ప్రజలకి రాసే చదివే అలవాటు తగ్గిపోతూ ఉంది. మొబైల్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అందువల్ల నేను వాళ్ళని ఉత్సాహపరుస్తున్నాను. 1947 దగ్గర నుంచి 2014 వరకు ఉన్న చరిత్ర చదవమంటున్నాను. అంటే మీరు ఏ బుక్ అయినా చదవచ్చు, చదవమని చెప్పచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు ఒక పుస్తకం నుంచి 4 లైన్స్ చదువుతానంటే మాత్రం మీరు చదవనివ్వట్లేదు. అలాంటి ఒక బుక్ ఉందా ఏంటి? ఆ బుక్ గురించి చెప్పాలంటే, ఈ గాంధీ కుటుంబం గురించి చెప్పాలంటే బయట బాగుంటుంది, లోపల ఏమీ ఉండదు. బయటికి చూడడానికి మాత్రమే వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళ కనిపిస్తారు. కానీ వాళ్ళని పార్లమెంట్లో నిలబడి మాట్లాడమని చెప్పండి, వాళ్ళని ఎవరూ అడ్డుకోకపోయినా సరే 5 నిమిషాలకు మించి వాళ్ళు మాట్లాడలేరు. మంత్రుల నియామకాన్ని ఖాళీగా పెట్టారు. నిన్న పత్రికల వాళ్ళందరూ చెప్పారు, నేనేమీ చెప్పలేదు. ఒక ట్వీట్ నేను చూశాను. నర్వాణి రాసిన పుస్తకంలో పైన అట్ట మాత్రమే ఉంది, లోపల ఏమీ లేదు అని చెప్పారు. అందులో చదవడానికి ఏమీ లేదు కదా. చెప్పాలంటే నేను రాహుల్ గాంధీని కాపాడాను అనుకోండి, ప్రతిపక్ష నాయకుడు అవమానాల పాలు అవుతాడు. ఆయన గాంధీ కుటుంబానికి గొప్ప వారసుడు కూడా. అందుకనే పాపం పోన్లే అని కాపాడేశాను. మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్లో వాళ్ళు ఏమంటారంటే, బీజేపీ నాయకులు నడిపించట్లేదు, కార్పొరేట్ బ్రోకరే నడుపుతున్నారు, ఆయన పేరు నిషికాంత్ దూబే అంటున్నారు. ఎందుకు చెప్పారు? మీరొక విషయం చెప్పండి. నేను కార్పొరేట్ మీడియేటర్గా ఏం చేశాను? 2009లో నేను పార్లమెంట్ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. ఇప్పుడు 2026 వచ్చింది. ఈ దేశంలో ఉండి ఎవరైనా ఒక మంత్రి, ఇంక్లూడింగ్ మా మంత్రి అయినా సరే, ఈ విషయం నేను మీతో మాత్రమే కాదు, నేను మా నాయకుడు మోడీ గారి దగ్గర కూడా మాట్లాడాను. ఏ మంత్రి కూడా కార్పొరేట్ కంపెనీ కోసం ఏ లెటరు రాయలేదు. ఏ కార్పొరేట్ కంపెనీకి కూడా నేను సపోర్ట్ చేయలేదు. ఏ కార్పొరేట్ కంపెనీకి నాకు సంబంధం లేదు. ఈ విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మీరు అదానే అంటుంటారు కదా. మా గోడలో ఆయన పవర్ ప్లాంట్ ఉంది, నేను దాన్ని అక్కడికి తీసుకొచ్చాను. మా నియోజకవర్గంలో అది ఒక డెవలప్మెంట్ అని చెప్పాలి. దేశంలో ఏ లోక్సభలో కూడా అలా జరగలేదు. నేను ఇంతవరకు ఏ CSR ఫండ్ తీసుకోలేదు, ఒక బండి కొనలేదు, నాకు దానికి ఏ సంబంధం లేదు కూడా. నేనేమో కాంగ్రెస్కి లోక్సభలో ఛాలెంజ్ చేశాను కూడా. వాళ్ళకి ధైర్యం ఉంటే కార్పొరేట్తో నాకున్న సంబంధం ఏమిటో చెప్పానండి. గతంలో మీరు ఒక పెద్ద కార్పొరేట్కి పనిచేసేవారని కొంతమంది అంటున్నారు. అవును, నేను డైరెక్టర్గా ఉన్నాను. 1993 నుంచి 2009 వరకు ఎస్ఆర్లో డైరెక్టర్గా ఉన్నాను. ఇది నేను బహిరంగంగా చెబుతా. ఆ ఎస్ఆర్లో నేను రాకుండా ఉండుంటే నేను ఆ మీడియేటర్గానే ఉండేవాడిని. మీరు కాంగ్రెస్ గురించి పుస్తకాలు చదివేటప్పుడు ఈ విషయం గురించి చెప్పారు. వాళ్ళ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉండేదంటే, వాళ్ళ కుటుంబం కోసం డబ్బులు దాచేవారు, వాళ్ళకంటూ పని సృష్టించారు, వాళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. లైసెన్స్, కోటా, పర్మిట్ ప్రకారం అందులో బిర్లాజీ ఎంత చందా కట్టారు అంటే, చందా గురించి మాట్లాడుతున్నారుగా,
ఎంత చందా వచ్చిందో 1961 ఎన్నికల్లో, 62 ఎన్నికల్లో, 65 ఎన్నికల్లో అందులో టాటా, బిర్లా, డాల్మియాలే ఇచ్చారు. ఆ లైసెన్స్ పర్మిట్ కోటా పాలనలో బిర్లా గారు అంబాసిడర్ కార్ తయారు చేశారేమో, బజాజ్ వాళ్ళు స్కూటర్ తయారు చేశారు, డాల్మియాజీ సిమెంట్ తయారు చేశారు, టాటా వాళ్ళు స్టీల్ తయారు చేశారు. కొత్త బిజినెస్ మ్యాన్స్ ఎవరిని రానివ్వలేదు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు అసలు ఏం జరిగిందనేది నేను చదవాలి కదా మరి. ఇవన్నీ మీకు అసలు ఎవరు చెప్తుంటారు? ఇదంతా కూడా నేను చదువుతూ ఉంటాను, ఎందుకంటే చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రజలు ఈ విషయం తెలుసుకోవాలి. నాకు రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను రీసెర్చ్ చేస్తాను కూడా. నిద్రపోవడానికి 2 గంటల ముందు ఖచ్చితంగా నేను పుస్తకం చదువుతాను. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే నిషికాంత్ దూబే గారిని అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద మోడీ గారే పంపించారు అని. మోడీ గారి పేరు వింటేనే చాలు ప్రతిపక్షం వాళ్ళకి వణుకు పుడుతుంది. అందరూ రామ్ 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 అని జపం చేసే బదులు ప్రతిపక్షం వాళ్ళు మోడీ మోడీ అని జపం చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా సరే అది మోడీ గారే చేయమన్నారు అంటున్నారు. ఈ రీసెర్చ్ అన్ని చేయడానికి మీ దగ్గర ఏదైనా టీం ఉందా? ఎవ్వరూ లేరు, నేను మాత్రమే. 1 మ్యాన్ ఆర్మీ. 11 నుంచి రాత్రి 2 గంటల వరకు డైలీ 2 గంటలు నేను చదువుకుంటాను. నేను చదివిన విషయాలనే ప్రజలకి చెప్పాలనుకుంటాను, అంతే. మీరు రోజు రాత్రి చాలా గంటలు నెహ్రూ, గాంధీ గారి పుస్తకాలు మాత్రమే చదువుతూ ఉంటారా? నేను దేశం గురించి చదువుతాను. నేను పార్లమెంటు డిబేట్ చదువుతాను. ఇంతవరకు నేను చెప్పినంతా కూడా పార్లమెంట్లో జరిగిన వాదనలే. అదేమిటంటే ఈ పార్లమెంట్లో జరిగిన వివాదాలు అవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. మీరు లైబ్రరీలో మెంబర్ అయ్యారంటే మీకు దొరుకుతాయి అవన్నీ. అప్పుడు ఏం జరిగింది అనేది మీకు బాగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ఎంపీ స్పీకర్కి వ్యతిరేకంగా ఇచ్చిన కంప్లైంట్లో స్పీకర్ని తీసేయాలన్న దాంట్లో అందులో కూడా మీ పేరు బయటకొచ్చింది. మీ ఆరోపణ ఏంటంటే మీరు మాజీ ప్రధానమంత్రుల్ని ఇద్దరిని అవమానించారు, దాన్ని స్పీకర్ ఆపలేదని అంటున్నారు. చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు, వాళ్ళ పని అదే కదా మరి. నేను చెప్పాలనుకుని చెప్పాను. అవన్నీ కూడా పుస్తకంలో రాసినవే కదా. ఒక్కసారి కాదు 50 సార్లు చెప్పమన్నా చెబుతాను, అందులో భయం ఏమీ లేదు. కానీ మీ విషయంలో స్పీకర్ ఇరుక్కున్నారు, ఆయనకి వ్యతిరేకంగా రిమూవల్ నోటీస్ వచ్చింది. స్పీకర్ సారు ఆయన నిర్ణయం ఆయనే తీసుకుంటారు, ఎందుకంటే ప్రతిపక్షం గురించి ఆయనకు తెలుసు కదా వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని. స్పీకర్ గారు ప్రతిపక్షం మీద ఆధారపడి లేరు కదా. ఎన్డీఏ ఆయనకు ఆ పదవిని ఇచ్చింది. ఎన్డీఏ పాలనలో ఉన్నంత వరకు స్పీకర్ అక్కడే ఉంటారు. అందుకనే కాంగ్రెస్ అలా మాట్లాడుతుంది. రాజీవ్ గాంధీ గారు చాలాసార్లు ఓడిపోయారు కదా, అందువల్లే మీడియా కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కడ ఆ విషయం గురించి పెద్దగా లేదు కూడా. ప్రజల్లోనూ ఆయనకు ఆదరణ లేదు, మీడియా దగ్గర కూడా తగ్గిపోయింది. అందువల్ల వాళ్ళు కొత్త కొత్త నేరాలు ఆపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్పీకర్కి వ్యతిరేకంగా చెప్పారు కదా, అలాగే ప్రజలు ఓట్లు వేయట్లేదు, మీడియాలో పబ్లిష్ అవ్వట్లేదు, పార్లమెంట్లో మీరు మాట్లాడనివ్వట్లేదు. అలా అయితే దాని గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి, ఎందుకు వాళ్ళకి అలా జరుగుతోంది అని. నేను మీకు కాంగ్రెస్ గురించి చెబుతాను. బీహార్లో చెప్పాలంటే ఒక సామెత అనేది ఉంది, कि नहीं खाए भर थारी, नहीं सुतब सुतब गोर थारी. రాహుల్ గాంధీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెబుతారు. ఎలక్షన్లో మోసం జరిగింది, నర్వాణి పుస్తకంలో వచ్చింది, నా దగ్గర ఫైల్ ఉంది, నేను ఆటం బాంబుని సృష్టిస్తాను. చివరికి ఏం జరుగుతుంది? ప్రశాంతంగా కూర్చుంటారు. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేక స్టేట్కి సీఎం అవ్వాలనుకుంటున్నారా? సార్, దయచేసి నాకు ఏ ఆశ లేదని మాత్రం చెప్పకండి. రాజకీయాల్లో అందరికీ ఆశ ఉంటుంది కదా. రాజకీయాల్లో అందరికీ ఆశలు ఉంటాయి కదా. కానీ నేను మీకు ఒక విషయం చెబుతాను. నేను ఎంపీ అవ్వాలనే కోరిక కలిగిన ఆ రోజుల్లో నాకు ముందు ఉన్న మీరు మసానీ, మధుమీని, జార్జ్ ఫెర్నాండస్, అటల్ బిహారీ వాజ్పేయి, ఈ విధమైన నాయకులు. కానీ పార్టీ నాకిచ్చిన అవకాశం, అది నేను ఇప్పుడు కూడా చెబుతాను, పార్టీ నాకిచ్చిన అవకాశం యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నా చర్యల ఫలితాలు అవి పార్లమెంట్లో తెలుస్తుంది. నాకు ఇదే చాలా సంతోషం. మీ వల్ల పార్లమెంట్ జరగట్లేదన్న విషయంలో మీకు సంతోషమా? లేదు, నా సంతోషం ఏమిటంటే నేను సరైన విషయాల్ని ప్రజల దగ్గరికి చేరవేస్తున్నాను. అందుకు పార్టీ నాకు పూర్తి సహకారాన్ని అందిస్తోంది.